దసరా పండుగ వచ్చేస్తోంది. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి పండుగ చాలా ఘనంగా జరుపుకోబోతున్నాం అందరం అంటే హిందువులు. ఈ దేశంలో ఇది హిందూ ధర్మం కాబట్టి, హిందూ ధర్మాన్ని ఆచరించే దేశం కాబట్టి మెజారిటీగా ఈ దేశమంతా వ్యాప్తంగా దసరాను జరుపుకుంటాం. ఇది చాలా పెద్ద పండుగ కూడా. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దసరా, సంక్రాంతి, దీపావళి వీటికి ఒక పర్పస్ ఇది ఉంటుంది. సరే, ఇది వేరు పండుగల గురించి కాదు. కానీ ఇప్పుడు చర్చ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, దసరా సందర్భంగా అటు తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, ఇటు దేవి నవరాత్రి ఉత్సవాలు, ఇటు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు. అటు తెలంగాణలో అయితే అటు దేవి శరన్నవరాత్రులతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా బ్రహ్మాండంగా ఊరువాడ ఏకమై చేసుకునే అతిపెద్ద పండుగ. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెలువిరుస్తుంది. మొత్తం టీవీ పెట్టినా, ఏం పేపర్ చూసినా మొత్తం భక్తి పారవశ్యం ఇవే కనపడుతోంది. దీక్షలు చేసేవాళ్ళు, హోమాలు చేసుకునేవాళ్ళు, నోములు, వరలక్ష్మి వ్రతాలు ఉంటాయి, రకరకాలుగా చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో దురదృష్టకరం ఏంటంటే, హిందూ ధర్మం పైన వివాదం చెలరేగింది. ఎందుకు హిందూ అనగానే వివాదాలు మొదలవుతాయి? ఎందుకు హిందువులు ఏదన్నా చేసుకోవాలనుకోగానే దానికి రాజకీయం అంటగడతారు? లేకపోతే దాంట్లోనే రంధ్రాన్వేషణ ఎందుకు చేస్తారు? అంటే ఎవరి అభిప్రాయాలతోనో, ఎవరి అభిప్రాయాల మేరకో, ఎవరి అభిప్రాయాలకు భయపడే హిందువులు బతకాలా? హిందువులకి లేదా హిందూ ధర్మానికి తనను తాను బతికించుకోవడం, తన విస్తృతిని పెంచుకోవడం, తన ధర్మాన్ని తను పరిరక్షించుకునే స్వేచ్ఛ లేదా ఈ దేశంలో? మెజారిటీ హిందువులు ఉన్న ఈ దేశంలో ఎవరి నోటికి దోచినట్టు, ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేయడమే. ఇంకా వాళ్ళకే మనోభావాలు ఉండవు. హిందువులకు మనోభావాలు ఉండవు. వాళ్ళేమి ఫీల్ అవ్వకూడదు, వాళ్ళు బాధపడకూడదు. అదే ఇతరులు అంటే మాత్రం ఎక్కడలేని పొడుచుకొచ్చేస్తాయి మనోభావాలు. ఏదో వాళ్ళకు మాత్రమే మనసులు ఉన్నట్టు, వాళ్ళకు మాత్రమే దేవుడు ఉన్నట్టు, వాళ్ళకు మాత్రమే లోపల ఏదో భావాలు ఉన్నట్టు ఆ మనోభావాలు గాయపడిపోతాయి. ఏమనకూడదు. వీళ్ళని మాత్రం ఏదైనా అనొచ్చు, వీళ్ళ విషయంలో ఏదైనా కాంట్రవర్సీ చేయొచ్చు. ఎందుకు ఈ రకంగా చేస్తారో అర్థం కాని పరిస్థితి. ప్రతి సందర్భంలోనూ దాని గురించి ఆలోచిస్తే దానికి పరిష్కారం కానీ, దానికి ఒక లాజిక్ కానీ దొరకదు. ఒకటే లాజిక్ ఏంటంటే, వాళ్ళకి అది రాజకీయం. హిందూయేతర ఓటు బ్యాంకుని స్థిరపరచుకోవడం కోసం హిందువుని టార్గెట్ చేయాలి. ఏంటి ఇదంతా ఎందుకు వస్తోంది అని అంటే, మొన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల అంకురార్పణ, ఆ తర్వాత ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అదంతా జరిగింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ టీటీడీ వారికి, తర్వాత హిందూ ధర్మ ప్రచార వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చెప్పారు. అదేంటంటే, ఆ నిత్యాన్నదానాన్ని ఇంకా మరింత క్వాలిటీతో ఇంకా బ్రహ్మాండంగా చేద్దాం అంటూ పేద ప్రజలు ఎక్కడెక్కడైతే ఉంటారో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళ ఉన్న ప్రాంతాలను సెలెక్ట్ చేసి ఆయన కులాల గురించి మాట్లాడాల. ప్రజలందరి దగ్గర వెంకటేశ్వర స్వామి ఉండాలి అనే కాన్సెప్ట్లో 5,000 ఆలయాలని నిర్మిద్దాం, అంటే ప్రతి ఊరు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో ఆలయాలు నిర్మిద్దాం. అలాగే ప్రతి రాజధానిలోనూ
అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిద్దాం. ఏదైనా ప్రధాన నగరాలు ఉంటే అవి కూడా, వాటితో పాటు ప్రపంచంలో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట అక్కడ వాళ్ళను కూడా కలుపుకొని, అక్కడ ఎవరైనా దాతలు వస్తే వాళ్ళను కూడా కలుపుకొని, ఇటు టీటీడీ కూడా కలిసి అక్కడ కూడా ఆలయాలు నిర్మిద్దామని చెప్పారు. ఇందులో తప్పేంటో అర్థం కాల. ఇది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిధులతోనూ లేదా దాతలు ఎవరైనా ముందుకు వస్తే దాంతోనూ కలిపి చేయాలనుకున్న కార్యక్రమం. దీనికేమీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రత్యేక ప్రభుత్వ శాఖ నుంచి కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కానీ అట్లేం లేదు. ఇది కూడా ఒక రకమైన బాధాకరమే. ప్రభుత్వ ఖజానా నుంచి లేకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ నిధుల నుంచి హిందువుల కోసం ఏం చేయకూడదా? ఆ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? నేను కానీ మాట్లాడుతున్న ఇవాళ హిందూ దీని తరఫున మాట్లాడుతున్న వాళ్ళకి వివరణ ఎందుకు ఇచ్చుకోవాలి? అసలు మెజారిటీ హిందువులు ఉన్న సమాజంలో వారి ఆదాయం ద్వారా నడుస్తున్న ప్రభుత్వాలలో వాళ్ళ కోసం కొంత కేటాయించి ఆలయాలో లేకపోతే ఇంకోటో ఇంటో చేయకూడదా? మక్కాయలు తాగి బస్సులు పెట్టొచ్చు, లేకపోతే చర్చిలు కట్టడానికి డబ్బులు ఇవ్వాలి, కానీ వీళ్ళకి మాత్రం ఏం చేయకూడదా? ఏంటో ఈ భావదారిద్ర్యం ఏంటో, లేకపోతే ఇదేంటో అర్థం కాదు. సరే, అది తర్వాత మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అనగానే షర్మిల గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో అర్థం కాల. అయితే అయ్యారు, వేరే రకంగా వేరే మాటలు మాట్లాడొచ్చు ఆవిడ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కాబట్టి ఆమెకు ఆ అధికారము, ఆ హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలయాలు కట్టిస్తారంట, ఆలయాలు కట్టమని అడిగారా మిమ్మల్ని ఎవరైనా? మీరు హాస్టల్ కట్టించవచ్చుగా, లేకపోతే అక్కడ పిల్లలకి బాత్రూములు లేవు, బాత్రూములు కట్టించవచ్చుగా, ఇంకేవో అభివృద్ధి పథకాలు అవి చేయొచ్చుగా. ఇవన్నీ మాట్లాడారమ్మా. హాస్టల్ ఇవాళ కొత్తగా వచ్చినాయా? బాత్రూమ్లు ఇవాళ కొత్తగా వచ్చినాయా? మీ నాన్న ముఖ్యమంత్రిగాను ఉన్నాయి, మీ అన్న ముఖ్యమంత్రిగాను ఉన్నప్పుడు అది ఉన్నాయి, అంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు కూడా ఉంటాయి. వాటి గురించి మాట్లాడండి. మీరు తిరగండి, హాస్టల్కి వెళ్ళండి, పిల్లలతో మాట్లాడండి. ఒక మహిళగా ఆ పిల్లల బాలికల హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోండి. అక్కడ బాత్రూమ్లు ఎలా ఉన్నాయో ప్రత్యక్షంగా చూడండి. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటి కోసం దీక్ష చేయండి, హాస్టల్ పాదయాత్ర అన్ని చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి, ఏదో అది చేయవచ్చు, తప్పలేదు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఆలయాలు కడతామంటే ఆలయాలు ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇది ఏ రకమైన, ఇది ఎందుకు దీన్ని వివాదం చేశారు? నాకు మిత్రుడు చెప్పాడు, కర్నూలు జిల్లాలో ఒక ఊరు, చిన్న ఊరు, అక్కడ ఏదో ఒక చిన్న గుడి ఉంది, ఏదేవడో గుర్తులేదు, అక్కడ ఏదో గుడి ఉంది మొత్తం మీద, అది మాత్రమే ఉంది అక్కడ. అసలు వేరే మతం వాళ్ళు కూడా పెద్దగా లేరు, ఏదో ఒకటో రెండో ముస్లిం సోదరులు ఉండేవారట. వాళ్ళు ఏదో నమాజ్ చేసుకుంటారు, 2-3 ఫ్యామిలీలు ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఇంట్లో చేసుకుంటారు, సంథింగ్ ఏదో, అంతే, అంతకుమించి అక్కడేం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏడాదిలోగా ఆ చిన్న ఊర్లో 3 చర్చిలు వచ్చాయి. 3 చర్చిలు రావడాన్ని నేను తప్పు పట్టాడల్లా. అంత సడన్గా ఎలా వచ్చాయి? అలా ఏమన్నా చేశారా వీళ్ళు? చేయలేదు కదా. ఇలాంటివి చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తం నానా బీభత్సంగా చేశారు ఇలాంటివి. ఎన్ని చర్చిలు కట్టించారు మీరు? షర్మిల గారు, మీరు బై బర్త్ క్రిస్టియన్, మీరు తప్పులేదు, మీరు చర్చ్ ప్రాక్టీస్ చేస్తారు, తప్పులేదు. అందరూ నేను వెంకటేశ్వర స్వామిని నమ్మినట్టు, ఇంకొకరు ఆంజనేయ స్వామిని నమ్మినట్టు మీరు జీసస్ క్రైస్ట్ నమ్ముతారు. నో, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. దట్ ఈస్ యువర్ రైట్, దట్ ఈస్ యువర్ బర్త్ రైట్. కానీ ఇంకొకరిని ఎందుకు మీరు
ఇలా ఇచ్చేశారు. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? తిరుమల కొండకి వెళ్ళారా? వెళ్ళలేదు కదా, వెళ్ళరు మీరు. వాళ్ళు తిప్పలేదు, వాళ్ళు పడతారు. మీరు పిసిసి అధ్యక్షురాలుగా ఇది అన్నారా? ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్లో చేరిపోయాడు, రైటిస్ట్గా మారిపోయాడు అన్నారు. వాట్ డస్ ఇట్ మీన్? రైటిస్ట్గా మారిపోవడం అంటే ఆలయాలు కట్టడము, హిందూ మతం గురించి మాట్లాడడం, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడం అనేది రైటిజమా? వాళ్ళందరూ రైటిస్ట్లా మీ దృష్టిలో? ఓకే, మీ దృష్టిలో వాళ్ళు రైటిస్టులు అయితే లెఫ్టిస్టులు అంటే ఏంటి? హిందూ వ్యతిరేకులందరూ లెఫ్టిస్టులా? అంతే కదా. హిందూయిజం గురించి మాట్లాడేవాళ్ళు, హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడేవాళ్ళు కనుక రైటిస్టులు అయితే మరి లెఫ్టిస్టులు మొత్తం హిందూ వ్యతిరేకులు అనుకోవాలా మీ ఉద్దేశంలో? నాకైతే అలాగే అనిపించింది. నాకైతే ఆ సౌండ్ అలాగే అనిపించింది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఏంటి? లెఫ్టా రైటా? రైట్ అయితే కాదు. మీరు మీ భాషలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ రైట్ కాదు. లెఫ్టా? లెఫ్ట్ అంటే ఏంటి? మాకు తెలిసిన భాషలో లెఫ్టిస్ట్ అంటే వామపక్ష భావజాలం. వామపక్ష భావజాలం అంటే వాళ్ళేం దేవుణ్ణి వ్యతిరేకించరు, ఎవరి నమ్మకాలు వాళ్ళకు వదిలేస్తూ వాళ్ళు ఏదో సోషలిజము, సామ్యవాదం అది వాళ్ళ సిద్ధాంతం. దాని గురించి అది పెద్ద ఇదిలే, అది అంత తేలిగ్గా మీకు అర్థం కాదులే. కానీ ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఏంటి? లెఫ్టా, రైటా, సెంటరా? ఏం చెప్పదలుచుకున్నారు? రాహుల్ గాంధీ విధానం ఏంటి? వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే రైటిస్టులు అయిపోతారనుకోండి, మాట్లాడరా మీరు? ఓకే, వదిలేస్తారా? చెప్పడం ఓపెన్గా ప్రకటిస్తారా? ఏంటి, ఎందుకు ఇంతగా హిందూ అనగానే ఒక రాజకీయం, హిందువులు అనగానే ఒక వివాదం, దాని చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఏంటి దానివల్ల మీకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటి? ఇప్పటికే అనగారిపోయి దేశంలో పార్టీ ఉంటుందా పోద్దా ఉనికి కోసం పోరాడుతున్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక ఎంపీటీసీ కూడా లేదనుకుంటా నాకు తెలిసి. అయినా ఇంకా ఎందుకు రియలైజ్ కావడం లేదో, ఎందుకు ఇలా మాట్లాడారో, అసలు ఆవిడ దృష్టిలో రైటిజం ఏంటో, టీటీడీ గురించి ఆవిడ ఎందుకు మాట్లాడారో, ఆలయాలు కట్టుకుంటే ఆవిడకి వచ్చిన నష్టం ఏంటో, కాంగ్రెస్ పార్టీకి పర్టికులర్గా వచ్చిన నష్టం ఏంటో, ఇది రాహుల్ గాంధీ విధానమా, ఏఐసిసి విధానం? ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,000 వెంకటేశ్వర స్వామి ఆలయాలు కడదామన్న ఒక సంకల్పం మీద షర్మిల గారు రియాక్ట్ అయిన ఇది చూసాం మనం. ఇప్పటివరకు దాని గురించి మాట్లాడాం కదా. దీని మీద చర్చను చూస్తున్నాం మనం. చర్చలో మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ గారు ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికార ప్రతినిధిగా ఉన్నారు. అండ్ కందార్ మురళి గారు సిపిఎం సీనియర్ నాయకులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆలయాలు ఏర్పాటు గురించి అనేది ఒకసారి చూద్దామండి. చూసిన తర్వాత ఒకసారి చర్చలోకి వెళదాం. అదే మరి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఒక 5,000 టెంపుల్స్ని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకి వెంకటేశ్వర స్వామిని కొలిసే భాగ్యాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మిగిలిన అన్ని రాజధానుల్లో నేను కూడా ఒక లెటర్స్ రాస్తాను. ఈ పవిత్రమైన రోజున ఆ సంకల్పాన్ని చేసి అన్ని రాజధానుల్లో, ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ఒక్క ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడదాం. అక్కడుండే దాతల ముందుకు వస్తే వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకుంటాం. అవసరమైతే మనం కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. రైట్. ఈ మాటలకి చంద్రబాబు నాయుడు గారు సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం మీద పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఏమన్నారో కూడా అది కూడా ఒకసారి చూద్దాం. 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. రైట్. ఇది వెర్షన్. ఇది రమణ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మురళి గారు, అందరికీ నమస్కారం అండి. నమస్కారం.
నమస్తే. నమస్తే. రమణ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి షర్మిల గారు చెప్పిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏమన్నా అసలు కంపారిజన్ చేసే కామెంట్స్ ఏనా అవి రమణ గారు? వెంకటేష్ గారు, మీకు బాలుకు మురళికి మిత్రులు కాంగ్రెస్ మిత్రులకు నమస్కారం. ఇప్పుడు షర్మిల గారు ఇప్పుడు ఇవాళ ఆమె తీసుకోవడం కేవలం టీడీ పైన మాట్లాడితే రాజకీయంగా ఏదో ఒక మహిళ చూసుకునే ఉద్దేశంతో మాట్లాడినట్టు కనిపిస్తుంది తప్ప టీడీడీకి ఆర్ఎస్ఎస్ కి ఏం సంబంధం? టీడీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ కొత్తగా గుళ్ళు కట్టారు కాదు. గుళ్ళు, కళ్యాణ మండపాలు కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ గుడి అవసరం అయితే అక్కడ గుడి కట్టడం, ఎక్కడ కళ్యాణ మండపం అవసరం అయితే అక్కడ కట్టడం. ఆర్ఎస్ఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కట్టమని చెప్పి హిందూ భావజాలం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ మతం సంబంధించిందే. అక్కడ ఉద్యోగస్తులు కూడా హిందువులే ఉండాలి అని చట్టం చెప్పింది కదా ధార్మిక సంస్థ. ఆ చట్టం చేసిన వాళ్ళ ఆయనే కదా, రాజశేఖర రెడ్డి పేరు. అక్కడ హిందువుకు సంబంధించిన దేవాలయమే కదా. మరి హిందూ టెంపుల్ కి సంబంధించిన దేవాలయం హిందూ ధార్మిక సంస్థ. ఎక్కడైతే వెంకటేశ్వర వైభవం ప్రతి చోట అది కట్టాలనుకోసం అవసరం వస్తుందో ఎన్నో చోట్ల కట్టారు. భారతదేశంలో కురుక్షేత్రంలో కట్టారు. అది మరి కాంగ్రెస్ పీరియడ్లోనే కదా కట్టింది. జమ్మూలో మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో కట్టించారు. సో అది ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నేను ఒక విషయం తీసుకొస్తాను. మరి షర్మిల గారు మాట్లాడిన విషయంలో, షర్మిల గారు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఇరుకులకి రోడ్డు వేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు గుర్తురాలేదు నాకు అర్థం కావట్లేదు. ఆ ఇడుపులపాలెం చేసిన రోడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర డబ్బులు రోజు ఆ రోడ్డుకి ఆమె నమస్కారం చేయాలి. మరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, రాజశేఖర్ గారు సీఎం ఉన్నప్పుడు గండి ఆంజనేయ స్వామి క్షేత్రం ఉంటుంది. గండి ఆంజనేయ స్వామి క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చింది. అప్పుడు నేను పాలకమండలి, మా పాలకమండలి జరిగిన విషయమే చెప్తున్నాను. గండి ఆంజనేయ స్వామి క్షేత్రం మీ తిరుమల జనరల్ గా వెంకటేశ్వర స్వామి గుళ్ళు కాకుండా మిగతా గుళ్ళు అడాప్ట్ చేసుకోవడం చాలా అరుదుగా. అలాంటిది ఆంజనేయ స్వామి గండి ఆంజనేయ క్షేత్రంలో మేము తీసుకున్న తర్వాత వేపల్లికి రోడ్డు ఏమన్నారు, డబుల్ రోడ్డు. ఆ రోడ్డు కాంట్రాక్ట్ చెప్పి ఇడుపులపాలెం మీదుగా వేపల్లి తీసుకొచ్చారు. ఆ రోడ్డు దేవస్థానం డబ్బులేగా. ఆ రోజు గుర్తుకు రాలేదా వెంకటేశ్వర డబ్బులు మన ఇడుపులపాలెం తిప్పుతున్నామని అని చెప్పి? ఇవాళ మీకు గుర్తుకొచ్చిందా వెంకటేశ్వర? కాదండి, అది ఒక ఆస్పెక్ట్. టీటీడీ నిధులతో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా చాలా చేస్తూ ఉంటారు ప్రజలకు సంబంధించినవి. అదో పెద్ద దాని గురించి పెద్ద లిస్టేలే. అది అన్నీ అందరికీ తెలియాల్సిన అవగాహన ఉందో లేదో తెలియదు నాకు. కానీ ఇక్కడ హిందువులకు సంబంధించిన ఏదన్నా ఒక అంశం రాగానే అందరికీ ఒక తేలిక అనమాట. ఇది సాఫ్ట్ టార్గెట్. హిందూయిజం అనేది ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది. తేలిగ్గా కామెంట్ చేసేస్తారు. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 5,000 ఆలయాలు అన్ని ప్రాంతాల్లో కడదాము అని అన్నదానికి షర్మిల గారు రియాక్ట్ అయిన దానికి లాజిక్గా అనిపిస్తోందా? మీ పార్టీ సాటిస్ఫైడా? అది ఆవిడ కామెంట్సా, పార్టీ విధానమా? మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ అనేది మీరు ఏదైతే భావజాలం అన్నారో అది సెక్యులర్ పార్టీ. అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. అంటే లెఫ్టా రైటా? రెండవది ఏదైతే ఇప్పుడు మీరు అడిగినట్టుగా లెఫ్ట్, రైట్, సెంటర్ అన్ని ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో. రైట్ ఉండకూడదుగా మరి. రైటిస్ట్ గా మారిపోయాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రైటిస్ట్ గా మారిపోయాడు షర్మిల గారు అన్నప్పుడు మీ సిద్ధాంతంలో, మీ భావజాలంలో రైట్ అనేది ఉండకూడదు. ఇక సార్ ఒక్క నిమిషం అండి. మా సింపుల్ సిద్ధాంతం సెక్యులర్ పార్టీ. అన్ని కులాలను, అన్ని మతాలను సమంగా చూడాలనేటటువంటి పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇట్స్ వెరీ క్లియర్. సెకండ్, మీరు ఏదైతే ఇప్పుడు మా షర్మిలమ్మ గారు మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నారో, చంద్రబాబు గారు నేను మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, ఆయన ఎక్కడ కూడా ఈ విధంగా శ్రీవాణి ట్రస్ట్ అనేది వాస్తవంగా అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేశారు. వీవీఐపీకి సంబంధించినటువంటి దర్శన టికెట్లు బ్లాక్లో అమ్మకుండా 10,000 రూపాయలు పెట్టి వాటికి వచ్చేటటువంటి నిధులతో దాని యొక్క పేరే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్గా పెట్టారు. అది కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.
ఇకపోతే షర్మిలమ్మ ఏదో హిందూ వ్యతిరేకగా దీన్ని బీజేపీ వాళ్ళు చిత్రీకరించడం కోసం చేసేటటువంటి తాపత్రయాలు. మొట్టమొదటిగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తిరుమల లడ్డు పవిత్రత విషయంలో చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని గవర్నర్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి షర్మిలమ్మ గారు. అంటే హిందువుల మనోభావాలు తిరుమల తిరుపతి దేవస్థానం దానికి ఒక పవిత్రత ఉంది, ఆ పవిత్రతతో వీళ్ళ రాజకీయాలు ఆటలాడుతున్నారనేటటువంటి ఉద్దేశంతో దీని మీద స్పష్టంగా సిబిఐ ఎంక్వైరీ చేసి జరిగింది చెప్పాలని డిమాండ్ చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రెండవది, చంద్రబాబు గారు మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందూ ధార్మిక సంస్థ, అందరం కూడా మేము కూడా హిందువులమే, కాంగ్రెస్ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి. మేడం చెప్పింది ఏంటంటే ఈ నిధులతో పాటు అవసరమైతే ప్రభుత్వ నిధులు వెచ్చిస్తామని ఆయన మాట్లాడడం జరిగింది. మీరు విన్నారో లేదో, శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులతో చేయొచ్చు, దానికి ఎవరు కూడా కాదనరు. తిరుమల అనేది పవిత్ర క్షేత్రం, దాని మీద మనం రాజకీయాలు చేయకూడదు. ఈ చంద్రబాబు గారు మాట్లాడుతూ అవసరమైతే ప్రభుత్వ నిధులు కూడా వెచ్చిస్తామంటే అప్పుడు మేడం అన్నారు ఏమని, ఈ విధంగా హాస్టల్స్ కావచ్చు, దళిత కాలనీల్లో ఈ రోజుకి కూడా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, విద్యా వైద్యం వాళ్ళకి అందుబాటులో లేకుండా ఉన్న సంక్షేమ హాస్టల్లో చూస్తే 200 మంది పిల్లలకి ఒక టాయిలెట్ ఉండడం అనే దాని మీద హైకోర్టు ప్రశ్నిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మీరు గుడులు కడతారా, టీటీడీ నిధులతో మీరు ఏమైనా చేయండి, దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఉన్న అవసరమైతే ప్రభుత్వ నిధులు కూడా వెచ్చిస్తామన్న ఆ పదానికి సంబంధించి స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు మీరు ఆయన అన్నారా లేదా పక్కన పెడతారు కాసేపు, ప్రభుత్వ నిధులు అనే పదం వాడారా లేదా ఒక మాట అన్నారు. ఒక మాట వినండి. ఆయన అన్నారా లేదా అనేది కాసేపు పక్కన పెడదాం, అది క్లారిటీ నేను మళ్ళీ చెప్తాను. కానీ ఒకవేళ అన్నారనే అనుకోండి, సపోజ్ ప్రభుత్వ నిధులు కూడా కొంత కలిపి అన్నారనే అనుకుందాం మీరు అన్నట్టుగానే, వాట్ ఈజ్ రాంగ్ అండి? వాట్ ఈజ్ రాంగ్? అన్ని ఇతర మతాలకి కేటాయించట్లేదా? కుప్పలు చెప్పలుగా వేల కోట్ల నిధులు కేటాయించట్లేదా? హిందూ ఆలయాలు కొంత కేటాయిస్తే మీకు అంత బాధ ఏంటి? అంత తట్టుకోలేరా? మాకు బాధని మేము బాధే కదా, ఒకటి సార్ ముఖ్యమంత్రి అదే ఉంది కదా తీసుకుంటాం సార్. టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ప్రమేయం ఉండకూడదు అనేటటువంటి నిదానం ఏదైతే ఉందో దాన్ని మీరు తొంగలో దొక్కి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ఎజెండాను, ఆర్ఎస్ఎస్ ఎజెండాను, వ్యక్తిగత ఎజెండా ఎలా అవుతుంది? అన్ని మతాలకి ప్రాధాన్యం ఇచ్చినట్టే హిందూ మతానికి కూడా ప్రాధాన్యం ఇచ్చి అర్థం అన్నారు అనుకోండి, మీకు ఎందుకు అంత బాధ? కరెక్ట్ గా రాగానే వివాదాస్పదం చేయాల్సినంత అవసరం ఉందా? ఒక్క నిమిషం, లేదు ఇంకొకటి, చంద్రబాబు గారు అసలు దళిత వాడలని అనకపోయినా బీజేపీ దాన్ని ఈయనకన్నా ఎక్కువగా కూడా దళిత వాడలని చంద్రబాబు నాయుడు గారు అనలేదు, షర్మిల గారు అన్నారు దళిత వాడలు అని. ఎందుకన్నారు షర్మిల గారు దళిత వాడలని? బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మా మేడం మాట్లాడారు. బీజేపీ వాళ్ళ గురించి కాదు కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళ ఇష్యూ ఇది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఉండే ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక 5,000 టెంపుల్స్ కడదాం పేదల ముంగిళ్లలో అన్నట్టుగా అన్నారు. దళిత అనే పదం ఆయన అనలేదు కదా. అనే దాన్ని ఎందుకు షర్మిల గారు క్రియేట్ చేశారు? ఆవిడ ఇన్సెక్యూరిటీ ఏంటి? దళిత వాడల్లోకి వెంకటేశ్వర స్వామి ఆలయం కడితే ఏమవుతుంది? ఎందుకంత ఇన్సెక్యూరిటీ? వినండి సార్, ఒక్క నిమిషం కిరణ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. భానుప్రకాష్ రెడ్డి గారు, అసలు ఈ వివాదం ఎందుకు షర్మిల గారు టేకప్ చేశారు? దీంట్లో వివాదాస్పదం ఏముందని టేకప్ చేశారు? మూర్తన మీకు పెద్దలందరికీ నమస్కారాలు. నందికి పందికి తేడా తెలియని వ్యక్తులు మాట్లాడిన మాటలన్నారు. నేనేమనుకోద్దని వేరే విధంగా మాకు చాలా బాధేస్తా ఉంది. ఈ వేద భూమి, పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద పుట్టడమే మేము చేసుకుంటే అదృష్టంగా మేము భావిస్తాం. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద, మన సంస్కృతి, సాంప్రదాయాలు. ఆ సాంప్రదాయాలు మన దేవాలయాలు ఉన్నాయి. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి షర్మిలమ్మ గారు, వారి కుటుంబ పనితీరు ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, హిందూ ధర్మం మీద ఏ విధంగా వారు విషం కక్కుతారో అందరికీ తెలుసు. బ్రదర్ అనిల్ గాని, షర్మిలమ్మ గారు గాని ఏ విధంగా, ఏ రోజైనా కొండ మెట్టెక్కావా? ఏ రోజైనా వెంకటేశ్వరని చూసావా? అసలు టీటీడీ గురించి నీకేం తెలుసు? తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం.
18,600 మంది పిల్లల్ని చదివిస్తున్నాం షర్మిలమ్మ గారు. 18,600 మంది పిల్లల్ని తిరుమల తిరుపతి దేవస్థానాల్లో చదువుతున్నారు. శ్రవణం ప్రాజెక్టు నోరు లేని పిల్లలకి, చెవు లేని పిల్లలకి, 0 అంటే పుట్టినప్పటి నుంచి మూగా చోటి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి మాటలు నేర్పిస్తున్నాం. టీటీడీ అనాథ పిల్లలకి బాలమందిర్ దాంట్లో మేము చదువు చదివించి ఉన్నత స్థాయి. నేను బ్రహ్మోత్సవాలు పోతుంటే ఒక బిడ్డ ఆడబిడ్డ వచ్చి నాతో మాట్లాడింది, అన్న బాగున్నా ఎవరన్నా అంటే, అన్న మీరు లాస్ట్ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు నేను బాలమందిర్లో చదువుకున్నాను, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాను నేను బెంగళూరులో అని చెప్పింది. అసలు టీటీడీ లాంటి సేవా సంస్థ ప్రపంచంలో ఏది లేదు. నీకు బాధ ఏమి నొప్పి ఏమమ్మా? 5,000 దేవాలయాలు కాకపోతే మేము 50,000 దేవాలయాలు కట్టిస్తాం, నీకేం బాధ? మీ అన్నగారు ఉన్నప్పుడు, మీ తండ్రి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి క్రిస్టియన్ మిషనరీస్ కానీ వర్క్ ఆస్తులకు కానీ ఏం లేదా? చెప్పండి. మీరా ఈరోజు మాట్లాడేది ఏమంటారు, మక్కా యాత్రకు కానీ ఫాస్టర్ జీతాలకు కానీ మీ అన్నని అడుగుండి అలా ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి. అంటే మీకు ఒక రూలు మాకు ఒక రూలా? ఎస్, చంద్రబాబు నాయుడు గారు మొన్న తిరుమలకు వచ్చే సందర్భంలో నేనున్న పక్కనే ఆలయంలో దర్శనమైన తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఈ టీటీడీ నిధులు, టీటీడీ చట్టం తెలుసుకో ఫస్ట్. టీటీడీ యాక్ట్ 30 of 1987 ఏం చెప్తారో తెలుసుకో. టీటీడీ కానుకలు పూర్తిగా భక్తులు సమర్పించినటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ₹1 1 పైసా కూడా ప్రభుత్వం నుంచి మాకు రాదు. కాబట్టి ఈ హిందువులు వేసినటువంటి కానుకల్ని హిందూ దేవాలయాలు కడతాం. అలాంటిగా మేము సేవా కార్యక్రమం ప్రభుత్వాలే అప్పు తీసుకున్నాయి ఆయన దగ్గర. అప్పేంది నా రోడ్లు వేయించుకుని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత అప్పు తీసుకున్నాడా అక్కడ? అన్న 5,000 కోట్ల రూపాయలు 2020 ఆగస్టులో బోర్డు మీటింగ్ లో 5,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధుల నుంచి స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మఠాధిపతులు, పీఠాధిపతులు, RSS, BJP మేమందరూ అడ్డుకున్న కారణంగా ప్రతిపాదన వెనక్కి రావడం జరిగింది. ఇంకో మాట అనింది చంద్రబాబు నాయుడు గారికి RSS భావజాలాలంట. ఎస్, దేశం కోసం ధర్మం కోసం ఉన్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్. ఒక స్వయం సేవక్ గా నేను చాలా గర్వపడుతున్నాను RSS లాంటి సంస్థలో పనిచేస్తున్నందుకు. ఎవరు ఆర్గనైజేషన్ వాళ్ళకు ఉంటాయండి, ఎవరి ఆర్గనైజేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇష్టమైన వాళ్ళు వాటికి అట్రాక్ట్ అవుతారు, ఇష్టం లేని వాళ్ళు వేరే అట్రాక్ట్ అవుతారు. ఏది నచ్చని వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. ఏముంది దాంట్లో? దానికి RSS రంగు పులిమేసుకున్నాడు. సరే, దాని గురించి మాట్లాడదాం భాను గారు. ఒకటేనా ఇప్పుడు మురళి మన కాంగ్రెస్ మిత్రులు మాట్లాడినారు, ఆయన చెప్పమని చెప్పండి టీటీడీ నిధులతో దేవాలయాలు ఎందుకు కట్టకూడదు, దాని ఆన్సర్ చెప్పమని చెప్పండి. ఎందుకు కట్టకూడదు? మీకేం బాధ? షర్మిలమ్మకేం బాధ? అది మాట్లాడకుండా వేరేదేదో చంద్రబాబు నాయుడు గారు దళిత వాళ్ళు అన్నారు, హిందూ దేవాలయాలు మేము కడతాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ చేస్తున్న 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, దళిత వాడలు అనే పదం వాడలేదు ఆయన. పేదలు ఎక్కడుంటే అక్కడ అన్నారు. పేదలు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పేదలే ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కడుంటే అక్కడ అన్నారు. రెండోది, ప్రభుత్వ నిధులు అనేది అసలు ఆ సెన్సే రాలేదు ఆయన మాటల్లో. టీటీడీనే అన్నాడు ఆయన. దానికి ప్రభుత్వ నిధులు అనే దాన్ని ఒకటి అంటించి నెగిటివ్ వేలో ప్రచారం చేసే ఇది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మళ్ళీ కావాలంటే వినిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో మళ్ళొకసారి ప్లే చేయండి. ప్లే చేయమని చెప్పండి అన్న. అదే మార్గ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, ఒక 5,000 టెంపుల్స్ ని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు, మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకి వెంకటేశ్వర స్వామిని కొలిసే భాగ్యాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మిగిలిన అన్ని రాజధానుల్లో నేను కూడా ఒక లెటర్స్ రాస్తాను. ఈ పవిత్రమైన రోజున ఆ సంకల్పాన్ని చేసి అన్ని రాజధానుల్లో ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ఒక్క ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడదాం. అక్కడుండే దాతల ముందుకు వస్తే వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకుంటాం. అవసరమైతే మనం కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అక్కడున్న దాతల హెల్ప్ తీసుకుందాం. అవసరమైతే మనం కూడా కొంత నిధులు ఖర్చు పెట్టి చేద్దాం. మనం అంటే టీటీడీ, ఆయన కూడా నిలబడింది టీటీడీ దీంట్లో తిరుమల వెంకటేశ్వర సన్నిధిలో. మనం అంటే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం అనగలడు ఆయన. సో మురళి గారు నమస్తే. మురళి గారు, దీన్ని వివాదం చేయాల్సినంత అవసరం ఏముంది? షర్మిల గారు ఇతరేతర సమస్యల మీద మీరందరూ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇతరులు మీరందరూ మాట్లాడినట్టుగా కార్మికులు, లేకపోతే విద్యార్థులు, హాస్టళ్లు,
ఈ స్కూళ్ళు వీటి గురించి మాట్లాడొచ్చు. నేను ముందే చెప్పా వాటి గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. దీనికి దానికి లింక్ పెట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా? సార్ నమస్కారం. నమస్తే మురళి గారు. పెద్దలు ఓవి రమణ గారు, అదే మాదిరి భాను గారు, ఇంకా మిత్రుడు కిరణ్ గారు, తిరుపతి బ్యాచ్ చెప్పండి. అంతా వీళ్ళ ఇద్దరు కూడా ఇంకా దాని మీద చాలా డెప్త్ ఉన్నటువంటి నాయకులే ఉన్నారు టిటిడి సమస్యల పట్ల. నేను ఇక్కడ సూటిగా ఒక విషయం చెప్పదలుచుకున్నామంటే, షర్మిల గారి ఉద్దేశం ఏందో నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ఆమె చెప్పాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. సొసైటీలో మత విశ్వాసులు వేరు, మత ఉన్మాదులు వేరు. ఈ రెండు రకాల వాళ్ళ మధ్యన తేడాని గనక ప్రజలు గమనించలేకపోయినా, లేదా మీ బోటి వాళ్ళు గమనించలేదనుకోండి, రెండు మిళితం అయిపోయి అంతా ఒకటే అనుకునే ప్రమాదం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు టిటిడి నిధులతో ఆలయాలు నిర్మించవచ్చా నిర్మించకూడదా అన్నటువంటిది ఒక చర్చగా ఇప్పుడు మన మధ్య నడిచింది. వాస్తవంగా చట్టంలో ఉన్నదేమనంటే కామన్ గుడ్ ఫండ్ అనే ఒకటి ఉంది. కామన్ గుడ్ ఫండ్ దేవాదాయ శాఖకి భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల నుంచి డబ్బుల్ని దేవాదాయ శాఖకి చెల్లిస్తారు. ఇది రూలు. ఇది వెంకటేశ్వర స్వామి చెల్లిస్తున్నాడు, ఇక్కడ విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ నుంచి చెల్లిస్తా ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆలయాలన్నింటినీ కూడా వాటి నుంచి చెల్లిస్తా ఉన్నారు. దాంట్లో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు జనరల్ గా ఉన్నటువంటి పద్ధతి, ఇప్పటిదాకా ఉన్నటువంటి పద్ధతి ఏమనంటే, ఈ కామన్ గుడ్ ఫండ్ ద్వారా హిందూ ధార్మిక కార్యక్రమాలకి లేదా ఇతర అవసరాలకి వీటన్నిటిని ఖర్చు చేయడం అనేది ఒక పద్ధతిగా నడుస్తూ వస్తుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది ప్రారంభించిన తరువాత ఈ శ్రీవాణి ట్రస్ట్ ఆధారం చేసుకొని రాష్ట్రంలోనూ దేశంలోనూ వివిధ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఆలయాల నిర్మాణానికి ఇవన్నిటి కూడా చేస్తున్నారు. ఇది మంచిదా చెడ్డదా అనేది ఇంకొక అంశం. అయితే శ్రీవాణి ట్రస్ట్ లో ఒక టికెట్ మీద 10,500 రూపాయల డబ్బులు టిటిడికి వస్తాయి ఆదాయం. దీంట్లో 500 రూపాయలు తప్ప టిటిడికి 10,000 రూపాయల మీద పెత్తనం లేదనే విషయం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు బోర్డు సభ్యులు ఉన్నారు. ప్రస్తుత బోర్డు సభ్యుడు, మాజీ బోర్డు సభ్యుడు, వాళ్ళకు కూడా ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నాను. టిటిడి తన ఆలయాలకి ఖర్చు చేయడానికి రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలేదు. ఈ విషయం మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 500 రూపాయల మీద తప్ప 10,000 రూపాయల మీద పెత్తనం లేదు. 800 కోట్ల రూపాయల డబ్బులు ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నటువంటి రోజుల్లో లేదా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో వచ్చింది. ₹1 మీద వీళ్ళకి పెత్తనం లేదే. చంద్రబాబు నాయుడు గారిని దాన్ని సవరించమనండి. ముందు నేను కోరేది ఏమనంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆలయాలు కట్టడమా కట్టకపోవడమా, హిందూ ధర్మంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. రామానుజాచార్యులు వారు చెప్పింది గాని, అన్నమయ్య చెప్పింది గాని, లేదా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి గాని చాలా ఆస్పెక్ట్స్ మనం చర్చించవచ్చు. అసమానతలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున రామానుజాచార్యులు వారు తిరుపతి కేంద్రంగా పోరాడాడు. వెంకటేశ్వర స్వామికి అభ్యంతరం లేదు. మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి దేవుడుగా బీబీ నాంచారిని ఆలయంలో పెట్టుకున్నటువంటి దేవుడు. కానీ దురదృష్టం ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని రోజు మతాల మధ్య రచ్చలు పెట్టడం కోసం తయారైపోతున్నటువంటి పెద్ద మనుషులు ఉంటున్నటువంటి కాలంలో ప్రజలు ఇంత మునుపు మన భాను చెప్పాడు, ఏది నందో ఏది పందో అర్థం చేసుకున్నంత వరకు జనం నష్టపోతూ ఉంటారని. అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మత విశ్వాసులు చెప్పేదాన్ని ఎంతసేపు అయినా వినొచ్చు. మతం ఉన్మాదులు చెప్పేటువంటి విషయాల్ని లేదా మతాన్ని ఆధారం చేసుకుని రెచ్చగొట్టాలన్నటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళని ఏమాత్రం క్షమించాల్సినటువంటి అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే, మనం ఇక్కడ ఒక అంశాన్ని కూడా గమనించాలి. కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో, నేను ఆ గ్రామం మర్చిపోయాను, నేను దాని మీద ఒక పెద్ద వ్యాసం కూడా రాశాను. అసలు దేవుడి నిధులు ఎట్లా ఖర్చు చేయాలనేది చాలా పెద్ద డిబేట్ జరిగింది. సుప్రీంకోర్టు దాని మీద చెప్పింది, హైకోర్టు దాని మీద చెప్పింది. కర్ణాటక హైకోర్టు ఏమని వ్యాఖ్యానం చేసిందంటే, ప్రజల నుంచి దేవుడికి వచ్చే డబ్బులు మళ్లీ తిరిగి ప్రజల కోసమే వెచ్చించబడాలి. అది ఆలయాలుగా వెచ్చిస్తావా, విద్యాలయాలుగా వెచ్చిస్తావా, ఆసుపత్రులుగా వెచ్చిస్తావా, రోడ్ల కోసం ఖర్చు జరుగుతుంది. ఇప్పుడు తాగే నీళ్ళ కోసం ఖర్చు అదే కదా జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆలయాలకు వెచ్చిస్తావా, ఆసుపత్రులకు వెచ్చిస్తావా, విద్యాలయాలకు వెచ్చిస్తావా, ప్రజల భక్తులు అన్నారు, కోర్టులు చెప్పాయని. అదే కదా జరుగుతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం, టిటిడి ఇవన్నీ చేస్తోంది. అత్యద్భుతమైనటువంటి సంస్థ భారతదేశంలో ఏదైనా ఉందంటే టిటిడి. దురదృష్టం ఏంటంటే,
శ్రీవాణి ట్రస్ట్ లో ఇట్లాంటి వాటికి ఖర్చు చేయడానికి లేదు. అది తెలుసా మనకందరికి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ 10,000 రూపాయల శ్రీవాణి టికెట్ డబ్బులు టీటీడీకి అధికారం లేకపోతే ఎవరికి ఇవ్వాలంటే మరి తప్పన మురళి గారికి తప్పు మాట్లాడుతున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా ఖచ్చితంగా యాత్రికుల అవసరార్థం ఏం వాడాలో దేనికి వాడాలో దేవాలయాలకి శ్రీవారి అంటే శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్, దాని పేరే అది కదా. శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్, శ్రీవాణి అంటేనే అది కదండి. శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ దాని పేరే శ్రీవాణి అంటే అదే కదా. శ్రీవాణి అంటే మనిషి పేరు కాదండి. వాడతాము. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇదే అంశం మీద మనం చర్చిద్దాం. ఇదే నేను ఉండే తిరుపతిలోనే బోర్డు సభ్యుడు, నేను బోర్డు సభ్యుని కాదు. ఇప్పుడు కాదు మీరు అన్నారు కాబట్టి కాదు. ఓకే ఓకే మురళి గారు మీరు అన్నట్టుగానే వచ్చే డబ్బు టీటీడీ ఆలయాలకు ఖర్చు చేయడానికి లేదు. మురళి గారు నేనేమి వెరిఫికేషన్ లేకుండా చెప్పడం లేదు. వెయిట్ మీ ఇద్దరు ఒక్క నిమిషం దయచేసి ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ డబ్బుల్లోంచి దేనికి వాడొచ్చు, దేనికి వాడకూడదు అనేది డిబేటబుల్ ఇష్యూ అని మురళి గారు అన్నట్టుగా ఓకే, నేను కూడా రెడీ దాని మీద డిస్కస్ చేయడానికి. అయితే ఇప్పుడు టాపిక్ శ్రీవాణి ట్రస్ట్ పుట్టి నాకు తెలిసి 4 ఏళ్ళు అయిందేమో, 4 years అయినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించింది 2019. చంద్రబాబు నాయుడు గారు ఓకే 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, దాన్ని బలోపేతం. ఓకే సార్, ఓకే 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది, ఓకే రైట్, దానికి కూడా కరెక్ట్. 6 ఏళ్ళు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారండి, చంద్రబాబు గారు కాదు. సరే ప్రతిపాదించారు అన్న, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు, భానుప్రకాష్ రెడ్డి గారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, అది కూడా అట్లాగే అనుకున్న పని. ఏదన్నా కానీ 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది. వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు పుట్టింది? శ్రీవాణి పుట్టక ముందే, శ్రీవాణి ట్రస్ట్ అనేది ప్రారంభం కావడానికి ముందే ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి, ఆభరణాల రూపంలో కానీ, నిధుల రూపంలో కానీ, ఎన్ని బ్యాంకుల్లో డిపాజిట్స్ ఉన్నాయి బంగారం రూపంలో కానీ. ఏదో ఇప్పుడు ఈ శ్రీవాణి ద్వారా 800 కోట్లు 1000 కోట్లు వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ అప్పటికే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అది కాదు ఇక్కడ ఇష్యూ. ఆలయాలు కడతామంటే ఆలయాలు కాదు హాస్టల్స్ కట్టరా అంటే దీన్ని బట్టతలని మోకాళ్ళని మూడేసే రాజకీయం ఎందుకు అంటున్నా నేను. దీన్ని అనవసరంగా ప్రజల మధ్యలో ఒక్క మాట సార్ మురళి గారు, మీరు చెప్పి నేను తీసుకున్నానుగా ఒక్క నిమిషం. సరే మీరు అన్నారు మత విశ్వాసులు, మత ఉన్మాదులు అన్నారు. దురదృష్టం ఏంటంటే మనకి కొన్నేమో అలా కనపడితే కొన్నేమో అలా కనపడవు, కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి. అది ఒక బ్యాడ్ ఇది అయిపోయింది భారతదేశంలో. అది కూడా కాసేపు పక్కన పెడదాం. రమణ గారు, ఇక్కడ ఏమీ సంబంధం లేకుండా ఆలయాలు కడదాము టీటీడీ నిధులతో పేద ప్రజల దీంట్లో అని చంద్రబాబు నాయుడు గారు అంటే, దళిత వాడల్లో కడతారంట అని ఆవిడ అంటే ఏంటి? దళిత వాడల్లో టెంపుల్స్ వెంకటేశ్వర ఆలయాలు కడితే ఏమైనా వాళ్ళ ఓటు బ్యాంక్ ఏమైనా డిస్టర్బ్ అవుద్దని భయపడుతున్నారు అనుకోవాలా షర్మిల గారు? రమణ గారు ఏమనుకోవాలి? ఎందుకు దీన్ని వివాదాస్పదం చేశారనుకోవాలి? వెంకటేష్ గారు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి వితౌట్ ఇంటరప్షన్. మురళి చెప్పిన విషయంలో అంటే 10,500 శ్రీవాణి టికెట్ వసూలు చేసే డబ్బులు కేవలం 500 రూపాయలకి నిర్మాణం అంటే గుళ్ళు కట్టడానికి అవకాశం ఉంటుంది, 10,000 రూపాయలు లేదు. అది తప్పు. 500 రూపాయలు టికెట్ కాస్ట్. టికెట్ వెంకటేశ్వర స్వామి టికెట్ ఇచ్చింది 500 రూపాయలు, 10,000 రూపాయలు డిపాజిట్ డొనేషన్. ఆ 10,000 రూపాయల డొనేషన్ తోనే ఈ నిర్మాణ సంస్థ ఏదైతే గుళ్ళు కట్టేదానికి కట్టడం 10,000 రూపాయలు డొనేషన్ తో కట్టడం, 500 రూపాయలు కాదు. ఒక్కొక్కళ్ళు
తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను అడిగినది కదా, 500 రూపాయలు టీటీడీ ఆ టాపిక్ వద్దండి, ఇప్పుడు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఆ టాపిక్ వదిలేయండి. నేను ఇంకో రోజు మీ ముగ్గురిని మీ నలుగురిని పెడతా దాని మీద, ఎందుకంటే దానికి నా మీద నాకు కూడా దాని మీద అవగాహన ఉంది పూర్తిగా. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. నేను ఒకటే టీటీడీ ఒక నిమిషం మా మురళి గారు, మీరు అన్నదంతా నేను కూడా దాన్ని తీసుకుంటున్నా కదా, నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది నాకు కూడా. నా పాయింట్ ఏంటంటే రమణ గారు ఒక్క నిమిషం, పాయింట్ ఏంటంటే టెంపుల్స్ కడతామనగానే దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేయదలుచుకున్నారు అనేదే పాయింట్ ఇక్కడ, అంతే. శ్రీవాణి ట్రస్ట్ తర్వాత మాట్లాడదాం. రమణ గారు కిరణ్ గారు మీరు శత్రు గారిని అడిగినప్పుడు చెప్పండి, మీరు దయచేసి క్రాస్ టాక్ వద్దు, అడిగినప్పుడు చెప్పండి. వెంకటకృష్ణ గారు, ఇక్కడ మీరు అడిగిన పాయింట్ సూటిగా ఏంటంటే టెంపుల్స్ కడతామంటే రాజకీయం ఎందుకు, అదేగా మీరు అడిగేది. ఇప్పుడు టెంపుల్స్ కట్టడం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత. వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఎక్కడ అవసరమైతే అక్కడ కట్టడం ఈ వాళ్ళ నుంచి వచ్చింది కాదు, గత కొన్ని దశాబ్దాల నుంచి వచ్చిన సంగతి. వాళ్ళ రాజశేఖర్ గారిని ఎప్పుడు కట్టారు, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కట్టారు, కొన్ని గుళ్ళు అడాప్ట్ చేసుకున్నాం, ఈ వాళ్ళకి ఇక్కడ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం ఏంటంటే కొన్ని చిన్న చిన్న గుళ్ళు ఏవైతే చిన్న చిన్న పల్లెటూళ్ళు కానీ వీధవాళ్ళు ఉన్న చోట కానీ అదే విషయంలో తను చెప్తే శర్మల గారు దాన్ని ఎలా తీసుకొచ్చారంటే దళిత వారిలో కట్టారంటే దళితులు కట్టకూడదండి, దళిత వారిని కట్టకూడదు వెంకటేశ్వర గుడి అంటే దళితులు కాకుండా మిగతా వాళ్ళు రావాలన్నా అట్లేం లేదుగా. ఏ కులమైన ఈ దళితులైనా బీదరైనా మా కోటేశ్వర్లైనా వెంకటేశ్వర చూసే ప్రతి ఒక్కరికి ఉంది. గుళ్ళు కట్టడం తప్పేమి ఉందని గుళ్ళు కట్టమని తిరుమల తిరుపతి చేసి చట్ట ఆట్లోనే ఉంది కదా. వెంకటేశ్వర గుళ్ళు కానీ వెంకటేశ్వర ధార్మిక శాస్త్రం ఏమైనా కానీ ఆయన ఇంకో మాట అనేది గుళ్ళు ఎందుకు కట్టాలి ఆసక్తి కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతోటి ఇదే శ్రీవాణి గుళ్ళే కాకుండా శివస్ హాస్పిటల్ జాతీయ స్థాయిలో చేయాలని చంద్రబాబు నాయుడు వచ్చిన మొదట్లో చెప్పాడు. శివస్ హాస్పిటల్ హిందువులకే ఇస్తున్నారు ఇది ట్రీట్మెంట్, అందరికి ఇస్తున్నారు కదా. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ జాతీయ స్థాయిలో చేయాలని చెప్పి తిరుమల తిరుపతి నిధులతో చెప్తున్నారు. ఒక శివస్ హాస్పిటల్ కాదుగా, బాలడ్ హాస్పిటల్ చేస్తున్నారు, ఎస్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్ చేస్తున్నారు, వీటి దేవస్థానం డబ్బులతో కట్టే హాస్పిటల్ కూడా చేస్తున్నారు కదా. ఇవి కాకుండా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం, అందుకు ఎన్ని ఆర్ట్స్ కాలేజ్ ఉన్నాయి, ఎన్ని జూనియర్ కాలేజ్ ఉన్నాయి, నైస్కోట్స్ ఉన్నాయి. ఢిల్లీలో కాలేజ్ ఎక్కడి ఇప్పుడు ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇది ఢిల్లీలో ఇవాళ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇవాళ తిరుమల దేవస్థానమే కదా. అంటే మానవ గుళ్ళు కట్టడం, కళ్యాణ మండపాలు కట్టడం, కాలేజీలు కట్టడం, స్కూల్స్ కట్టడం ఇవన్నీ తిరుమల దేవస్థానం చేస్తూనే ఉంది కదా. ఇది ఈ వచ్చిన మాటంటే గుళ్ళు కట్టడం కోసం డబ్బులు వచ్చేస్తున్నారు. ఆవిడకి ఎందుకు టీటీడీ చేస్తున్న కార్యక్రమాల మీద అవగాహన రమణ గారు ఒక్క నిమిషం అండి దయచేసి. టీటీడీ చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతరత్ర సోషల్ యాక్టివిటీస్ మీద కానీ అవగాహన లేక అన్నారా, లేక నిజంగానే ఇట్లా చేస్తే హిందూ ధర్మం ఇంకా ఎక్కువైపోతుంది, ఇప్పటి వరకు జరిగిన మత మార్పులు వృధా అయిపోతాయనే ఒక రకమైన దీంతో అన్నారా, ఏంటి అసలు అనేది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ మనిషిగా మారిపోయాడు, రైటిస్ట్గా మారిపోయాడు, బీజేపీ రంగు పూసేసుకున్నాడు అని అంత పర్సనల్ అటాక్. రెడ్డి గారు సరే ఓకే, ఆలయాలు కట్టడం ఆవిడికి నచ్చలేదు లేదా ఆవిడికి ఇష్టం లేదు, అందుకని దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకున్నారు, అది ఒక ఆస్పెక్ట్ మాట్లాడాం. ఇప్పుడు అది దానికిను ఒక ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్న అంటే ఏనాడు భార్యను తీసుకొని కళ్యాణాలకు వెళ్ళలేదు, ఎక్కడికి కొండ ఎక్కలేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్కరు. ఈవిడ కూడా నాకు తెలిసి షర్మిల గారు ఇప్పుడు టీటీడీకి వెళ్ళిన దాఖలాలు అయితే నాకున్న పరిజ్ఞానం మీద ఎప్పుడు ఐ నెవర్ సీన్, నాకు గుర్తులేదు. వేరే టెంపుల్స్ కూడా వెళ్ళినట్టు నేను ఎక్కడ చూడాల. ఓకే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళు పూర్తిగా గౌరవిస్తూనే ముఖ్యమంత్రిగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు మాట్లాడితే ఈయన కూడా ఆర్ఎస్ఎస్లో చేరిపోయాడు, బీజేపీ పూసేసుకున్నాడు, ఏంటది రైటిస్ట్గా మారిపోయాడు అంటే ఏంటిది? అంటే లెఫ్టిస్ట్ అందరూ హిందూ వ్యతిరేకులా? ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు భానుప్రకాష్ గారు ఏదైతే అన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదా రాజశేఖర రెడ్డి కుటుంబం కానీ హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించిన దానికి ఒక్క మాట చెప్తాను సార్. 2004 నుంచి 2009 వరకు
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్వీబీసీ ఛానల్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దళిత గోవిందం అనే పేరుతో దళిత వాడల్లో ఆలయాలకు సంబంధించి అదొక దాని గురించి నాన్ బ్రాహ్మిన్స్ ఎక్కడ చేయలేదులేండి, అది కూడా ఒక విష ప్రచారం అండి. పక్కన పెట్టండి, ఉంటే జీవో పెట్టండి. అయితే వినండి, నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు వినండి సార్, వినే ఓటుకు లేకపోతే ఎట్లా? చెప్పండి, ఆపానుగా చెప్పండి. అదేవిధంగా బ్రాహ్మణులకు జీతాలు పెంచింది రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఏదైతే మతానికి సంబంధించినటువంటిది, మతం వేరు పార్టీ వేరు, అదేవిధంగా మనకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఇది వేరు అనేటటువంటి ఒక క్లారిటీ. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రంగా ఉండిందో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ యొక్క హిందూయిజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో, దళిత గోవిందం కావచ్చు, అదేవిధంగా నాన్ బ్రాహ్మిన్స్ కి తీసుకొచ్చి వేదం నేర్పించి ఆ కట్టినటువంటి దేవాలయాల్లో వాళ్ళని పూజారులుగా పెట్టడం కావచ్చు. ఈరోజు అది కూడా అడిగారు శరణమ్మ గారు. దళిత వాడల్లో మీరు నాన్ బ్రాహ్మిన్స్ కి మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడ పెట్టేటటువంటి కార్యక్రమం చేయమని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు దళితుల గురించి మాట్లాడినప్పుడు అయా దళితులకు సంబంధించి సంక్షేమం కూడా మీరు మర్చిపోతున్నారు. కాదండి, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఈ ఇష్యూని, అసలు ఇష్యూని ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? నేను అడిగింది ఒక్క మాట వినండి సార్, ఒక్క మాట వినండి సార్ దయచేసి. కుటుంబమే హిందూ సార్, హిందూ వ్యతిరేకంటే అయ్యో ఒక్క మాట వినండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫస్ట్ కొంచెం చెప్పినప్పుడు ఒక్క మాట ఆగితే బాగుంటది, మీకు నాకు గౌరవం కూడా. చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పుట్టు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ ఏంటో అదేంటో అది సెపరేట్ ఇష్యూ అండి. తర్వాత అయిపోయింది, 2 ముక్కలైంది, రాష్ట్రం 2 ముక్కలైంది. వీళ్ళ భావజాలాలు వేరు, వీళ్ళ ఇది వేరు. ఆయనకున్నంత ఇంక్లూజివ్నెస్ వీళ్ళకి ఎవరికి లేదండి. మీకు తెలుసు, నాకు ఇంకా బాగా తెలుసు. ఆయనకున్న ఇంక్లూజివ్నెస్ ఆయన పిల్లలకు లేదండి. పక్కన పెడదాం. ఆయన తిరుమల వెళ్ళేవాడు, పుష్కరాలకు వెళ్ళేవాడు, స్నానాలు చేసే, అది వేరు, అది సెపరేట్ స్కూల్. అది ఇక్కడికి వచ్చేసరికి నేను ఇవాళ షర్మిల గారు చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ వాడు అయిపోయాడు, బీజేపీ వాడు అయిపోయాడు, రైటిస్ట్ గా మారిపోయాడు అనే మాటలకు అర్థం ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై రైటిస్ట్? లెఫ్టిస్ట్ అంటే ఇప్పుడు హిందూ వ్యతిరేక మురళి గారు లెఫ్ట్ పార్టీలు అంటే మేము చదువుకునేది, మేము నేర్చుకునేది, మేము చేసింది కూడా లెఫ్టిజం అంటే వామపక్ష భావజాలం అని. అంటే హిందూ వ్యతిరేకుల వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏంటి, లెఫ్టా రైటా సెంటరా? అది చెప్పండి, నాకు అది కావాలి. రాజశేఖర రెడ్డి పేరు ఎంతకాలం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలు గౌరవిస్తే ఈ మాట ఎందుకన్నారు? వర్గాలకు సంబంధించి గౌరవిస్తే ఈ మాట ఎందుకన్నారండి? ఆలయాల గురించి ఎందుకు మాట్లాడారు? ఆలయాల విషయంలో ఆలయాల మీద పెట్టేటటువంటి శ్రద్ధ దళిత కాలనీ అంత గౌరవించే ఇది ఉంటే రాహుల్ గాంధీ గారు గుజరాత్ ఎన్నికలప్పుడు హిందూ టెంపుల్స్ వెళ్ళాడు కదా. అవునండి, గుజరాత్ ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ గారు హిందూ టెంపుల్స్ వెళ్ళాడు. శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాదా? పెట్టిందేమో జగన్మోహన్ రెడ్డి గారు అని మీరంటారు. అసలు శ్రీవాణి ట్రస్ట్ గురించి ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. డైవర్ట్ చేయొచ్చు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని మీరంటారు, పెట్టింది చంద్రబాబు నాయుడు గారని మురళీ గారు అంటారు. అసలు అది ఇష్యూ కాదా బాబు, ఇష్యూ పెడదామని నేను అంటున్నాను. మాట వినండి దయచేసి. రాజశేఖర రెడ్డి పేరు ఇంకో పేరు చెప్పుకుని ఎంతో కాలం రాజకీయాలు చేయలేరండి. అదొక జమానా, అది నడిచింది. నేను మాట్లాడుతున్నది ఇప్పుడు ఆలయాల ప్రతిపాదన మీద ఎందుకు అంత విషం చిమ్మే విధంగా మాట్లాడారు. ఏంటి హిందువుల ఆలయాలు, హిందూ ధర్మం అనగానే ఎందుకు అంత పొడుచుకొస్తుంది అందరికీ?
వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సమాజం చెప్తున్నా, తిరుమల లడ్డు విషయంలో కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని గవర్నర్ దగ్గరికి వెళ్ళాం. ఈ రోజు భాను గారు అంటున్నారు షర్మిల క్షమాపణ చెప్పాలంటున్నారు. భాను గారు డిమాండ్ దాని ఏ సమాధానం చెప్తారు చెప్పండి. హిందువులకి గోవింద భక్తులకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే, చెప్పి తీరాల్సిందే. ఇక్కడ ఉండే ఇష్టం జెరూసలేం బొమ్మని చెప్పండి, లేకపోతే జెరూసలేం బొమ్మని చెప్పండి, ఇక్కడ ఉండే ఇష్టం లేకపోతే జెరూసలేం బొమ్మని చెప్పండి, లేకపోతే ఉండాలంటే క్షమాపణ చెప్పమని చెప్పండి. రాజ్యాంగం కల్పించిన హక్కు సార్, మీరు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ చూస్తే భయపడుతుంది బీజేపీ పార్టీ. మీరు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఈ రోజు కాలు రాస్తుంది బీజేపీ పార్టీ. ఏం మాట్లాడలేదు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎక్కడా కూడా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా షర్మిలమ్మ గారు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి మాత్రమే ఈ రోజు టీటీడీ గురించి కానీ వినండి సార్, టీటీడీ గురించి కానీ వినండి, ఒక్క నిమిషం వినండి అన్నా. ఇప్పుడు బీజేపీ వల్ల హిందూ భావజాలు ఆర్ఎస్ఎస్ వచ్చింది 1925లో, బీజేపీ వచ్చింది నిన్న కాక మనకి. అన్ని మీరు లేకముందు కూడా సమాధానం చెప్పండి చాలు. ఇదే లాస్ట్ ప్రశ్న. చెప్పండి. పేద ప్రజలు ఉండే దగ్గర లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 5,000 వెంకటేశ్వర స్వామి ఆలయాలు అలాగే ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా కడదాము అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకంత ఉలిక్కిపాటు కాంగ్రెస్ పార్టీకి? సార్ ఉలిక్కిపాటు ఏం లేదండి, మీరు కట్టేది మీరు టీటీడీ నిధులతో. టీటీడీ అనేది ధార్మిక సంస్థ, దానికి సంబంధించి దానిలో రాజకీయ నాయకుల ప్రమేయం అవసరం లేదు. మీరు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, ఈ విధంగా సంక్షేమానికి సంబంధించి దళిత కాలనీలో రాజకీయ నాయకులు ఎవరున్నారు అక్కడ? టీటీడీ రాజకీయ నాయకులు ఎవరున్నారండి అక్కడ? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాజకీయ నాయకుడు ఎలా అవుతాడండి? ముఖ్యమంత్రి అండి. ఇప్పుడు ఎందుకంటే నాయకుడు కాదు, మీరు రాజకీయాల్లో ఉండి ఇంత కామన్ సెన్స్ లేని మాట మాట్లాడడం బాగాలేదండి. చంద్రబాబు గారు మాట్లాడింది ఒకటి, ఒక్క నిమిషం అండి, చంద్రబాబు గారు మాట్లాడింది ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఒకటి, కాంట్రవర్షియల్స్ అంతా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో దాని గురించే మాట్లాడండి. వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇట్లా దాని బీజేపీ స్వామి మురళీ గారు నాకు బాగా చెప్పారు. మురళీ గారు నాకు ఏం చెప్పారు, వెంకటేశ్వర స్వామి టీటీడీ చాలా గొప్ప సంస్థ, వెంకటేశ్వర స్వామికి మత సామరస్యం ఉన్న దేవుడు ఆయన కూడా. ఒక్క నిమిషం కిరణ్, బీబీ నాంచారమ్మ అక్కడ ఆ టెంపుల్ కూడా ఉంది. తిరుమల అనేది ఒక గొప్ప సాంప్రదాయం. మురళి గారు నాకంటే చాలా బాగా చెప్పారు. అలాంటి దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేశారు? ఆ టెంపుల్స్ ఒకవేళ కడదాం అన్నారు, కట్టేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతో 20 ఏళ్ళు పడుతో అసలు ఎన్ని కడతారో కూడా తెలియదులే కానీ కడతారు. ఓకే, కడతాం అనగానే అంత ఉలికిపాటు ఎందుకు అనే దాని మీద నేను అడిగాను మిమ్మల్ని. మీరు చెప్పారు ఆగండి, ఇది వివాదాస్పదం ఎందుకు చేయాలి, అసలు రాజకీయం చేయాల్సిన. ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్నారు, మురళీ గారు తిరుపతిలోనే ఉన్నారు. మీరు టీటీడీ కార్యక్రమాలను కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ భక్తులు కానీ మీరు ఎప్పటి నుంచో మీరు పుట్టిందే అక్కడ చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదే. బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ ఆల్సో, కమ్యూనిస్ట్ అయ్యిండు కూడా లెఫ్ట్కి రైట్కి పూర్తి వ్యతిరేకం లెఫ్ట్ అయినా మీరు ఎక్కడ దీని మతం గురించి మాట్లాడలేదే, వెంకటేశ్వర గురించి మాట్లాడలేదే. ఈవిడ ఎందుకు దాన్ని భుజాన్ని ఎత్తుకున్నట్టు ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? సార్ ఇప్పుడు షర్మిల గారు ఏ ఉద్దేశంతో మాట్లాడినారు లేదా దాన్ని ఎట్లా పోలిక చేయాలి? మీరు కూడా ఐఎమ్ సారీ మురళి గారు, మీరు కూడా షర్మిల గారు ఎందుకు మాట్లాడినారు అని దాన్ని సైడ్ ట్రాక్ చేయొద్దండి. ఎందుకంటే మీరు కూడా జనజీవనంలో ఉన్నవారు, రాజకీయాలు ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్నవాళ్ళు. అది తప్పో ఒప్పో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదే ఇంకోటి అయితే ఊరుకునే వాళ్ళ మీరు వేరే టాపిక్ అయితే సైడ్ అయిపోతున్నారు మురళి గారు. ఐఎమ్ సారీ. సైడ్ ఏం కాలేదు సార్, నేను చాలా స్ట్రైట్ గా ఉంటాను. నా గురించి మీకు చాలా స్పష్టంగా తెలుసు. నేను ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా, నరేంద్ర మోడీ గారైనా, ఎవరైనా ఏ సందర్భంలోనైనా మేము మాకున్నటువంటి అభిప్రాయాలని కొండబద్దలు. నేను ఎందుకంటున్నానంటే ఆమెకేముందో దాన్నే నేను చెప్పబోతున్నా. ఆమె లోపల ఉన్నటువంటి అభిప్రాయం ఏందో నాకు తెలియదు కదా.
ఆమె చెప్పాలి దానికి సంబంధించినటువంటి వివరణ. కిరణ్ గారు కూడా స్పష్టంగా చెప్పలేకపోతా ఉన్నారు ఆమె ఎందుకు ఆ విషయాలు చెప్పిందనే విషయాన్ని. నేను ఇక్కడ ఏమంటున్నాను, అందుకే మీరు చెప్పండి అంటున్నా. కిరణ్ గారు చెప్పలేకపోతున్నాడు కాబట్టి మీరేమైనా చెప్పగలుగుతారేమో చెప్పండి. అదే షర్మిల గారు చెప్పాలంట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైట్ అంది కదా, ఆమె రైటిస్ట్ అంది కదా, మరి ఆ లెఫ్టిస్ట్ అనే అర్థం వచ్చేలాగా చెప్పింది కదా, అందుకని మీరేమైనా చెప్తారేమో అని మిమ్మల్ని ఇంతసేపు అడుగుతున్నా నేను. అదే చంద్రబాబు నాయుడు గారు లెఫ్టిస్ట్ అయినా అవుతాడు, రైటిస్ట్ అయినా అవుతాడు, ఆయన అవసరాలను బట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏమైనా అవుతాడు సార్. డిఫరెంట్ దాన్ని మనం ఇప్పుడు ఆయన రైటిస్టా లెఫ్టిస్టా అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే ఎట్లా? ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఎంత తీవ్రంగా విమర్శ చేశాడు నరేంద్ర మోడీ గారిని, అవన్నీ మనకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన కావాలనుకుంటే రైటిస్ట్ అయినా అవుతాడు, లెఫ్టిస్ట్ అయినా అవుతాడు, ఏదైనా అవుతాడు. కానీ ఆయన కోరుకున్నప్పుడల్లా లెఫ్టిస్ట్ అయినా వెళ్ళి కలుస్తారు, రైటిస్ట్ అయినా కలుస్తారు. అది ఎవరి వీక్నెస్ ఎవరి స్ట్రెంత్ నాకు అర్థం కావట్లా. కాదు రాష్ట్రం ఆయన రండి అనగానే లెఫ్ట్లు పరిగెడతాయి, ఆయన రండి అనగానే రైట్లు పరిగెడతాయి. మరి ఎవరు గొప్ప పరిస్థితి లేదు. కానీ అది మీ బలహీనతే కదా. నాయుడు గారు బీజేపీ మీ బలహీనతే కదా సార్. పరిగెత్తలేదు చాలా స్పష్టంగా. నేను ఇక్కడ సూటిగా ఒక విషయాన్ని చెప్తున్నాను సార్, రెండు ఆస్పెక్ట్స్ చెప్తాను, మీరు దయచేసి వినండి. నరేంద్ర మోడీ గారి నియోజకవర్గంలో టీటీడీ నిధులతో అక్కడ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందా? అమిత్ షా నియోజకవర్గంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? రాజధానిలో టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం టీటీడీకి ఉందా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి దేశంలో, ఇవన్నీ అవసరం లేదని నా అభిప్రాయం. రెండవది, మీరు ఇప్పుడు అంటున్నారు కదా 5,000 ఆలయాలని నిర్మాణం చేద్దాం, మంచిది. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పాడు, మంచి ప్రకటన చేశాడు, మనం అనుకున్నాం. ఈ 5,000 ఆలయాల నిర్మాణం తర్వాత వాటి బాగోగులు చూసే బాధ్యత ఎవరిది? ఇది స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకనంటే నేను చూస్తున్నా టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాలకి గౌరవాధ్యక్షుడిని నేను. పర్మనెంట్ ఉద్యోగుల యూనియన్ కి నేను లీడర్. భానుకు తెలుసు, రమణ గారికి తెలుసు, కిరణ్ గారికి తెలియకపోవచ్చు. డైరెక్ట్ గా అనేక ఇష్యూస్ మీద నేను మాట్లాడుతూ ఉంటా అధికారులతో, వీళ్ళందరిలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏంది ఇదంతా కూడా టీటీడీ డబ్బులు తీసుకొని మీరు గౌరవాధ్యక్షుడుగా ఉన్న సంఘంలో సభ్యులు ఎంతమంది అండి? ఏమండి ఇప్పుడు మీరు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు కదా ఒక సంఘానికి టీటీడీ, దాంట్లో సభ్యులు ఎంతమంది? పర్మనెంట్ ఉద్యోగులు 2,500 మంది ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు 16,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ టీటీడీ కార్మికులు, టీటీడీ ఉద్యోగులే కదా? అదే షర్మిల గారు అర్థమయ్యేలాగా చెప్పండి. సరే, వాళ్ళకి జీతభత్యాలు ఇంకా తక్కువ వస్తున్నాయా, ఎక్కువ వస్తున్నాయా, వెల్ఫేర్ ఇంకా బాగా చేయాలా, ఇది సెపరేట్ ఇష్యూ. ఇది సిఐటి రైట్, అది బాగుంది. అంతవరకు నేను మీతోనే ఉంటా. కానీ ఇలాంటి వేలాది మంది కార్మికులు టీటీడీ అండర్ లో ఉన్నారు, టీటీడీ వాళ్ళని పోషిస్తోంది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ. రైట్, ఓకే మురళి గారు, ఒక్క నిమిషం. ఫైనల్ గా భాను గారు, ఈ ఇష్యూని, ఈ కాంట్రవర్సీని షర్మిల గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ అయిపోయాడు, రైటిస్ట్ అయిపోయాడు అన్నారు. బీజేపీ విషయం కక్కుతుంది, మతతత్వ పార్టీ అన్నారు. ఆ దురదృష్టం ఏంటో వీళ్ళెవరికి కూడా ఎంఐఎం మతతత్వ పార్టీలా కనపడదు, బీజేపీయే కనపడుతుంది. ఎంఐఎం చాలా పరిశుద్ధాత్మలాగా, పరిశుద్ధ పార్టీలా కనపడుతుంది కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళకి. నేను మిమ్మల్ని అనలేదండి, ఈ వివాదానికి భాను గారు, షర్మిల గారు లేపిన ఈ వివాదానికి, షర్మిల గారు లేపిన ఈ వివాదాన్ని నుంచి మీరేం కోరుకుంటున్నారు? భాను గారు, 1 minute కంక్లూజన్ ప్లీజ్. పందికి ఏమి తెలుసు, పన్నీరు వాసన అని చెప్పి సామెత ఉంది. టీటీడీ గురించి మాట్లాడే నైతిక హక్కు షర్మిలమ్మ గారికి లేదు. ఎందుకంటే పూర్తిగా హిందువుల కానుగుర్తో నడుస్తున్నట్టు ఇది దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి దేవుళ్ళ గురించి, దేవాలయాల గురించి మాట్లాడితే హిందుత్వం అయిపోతుంది, ఆర్ఎస్ఎస్ అయిపోతుంది. అంటే ఏందయ్యేది, ఏందమ్మా ఇది? అంటే దేవుడి గురించి హిందువులు 100 కోట్ల మంది హిందువుల కోసం మాట్లాడతాము, 100 కోట్ల మంది హిందువుల కోసం మాట్లాడతాము. నీకు ఇష్టం ఉంటే ఏమైనా కూడా హిందువులైనా, క్రిస్టియన్లైనా, ముస్లింలైనా, ఇంకా లేకపోతే వేరే ఈ దేశంలో చాలా ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మీ ప్రాక్టీస్ మీరు చేసుకుంటారు, అవతల వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు కానీ ఇంకొకరు కానీ మాట్లాడేటప్పుడు కొంచెం అవతల వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి. క్రిస్టియన్లకు మాత్రమే మనోభావాలు ఉండవు, ముస్లింలకు మాత్రమే మనోభావాలు ఉండవు, లేకపోతే ఇంకొక జైనులకు మాత్రమే ఉండవు, ఇంకొక సిక్కులకు మాత్రమే ఉండవు, హిందువులకు కూడా ఉంటాయి.
అది కొంచెం సెన్సిటివ్గా ఇది చేస్తే టీటీడీ, పైగా వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్రప్రదేశ్లో అంతకు మించిన ఇదేముంది ఇంకా. కాబట్టి మీరు వెళ్ళరు, తిరుమల కొండ మీదకి మీరు వెళ్ళకండి, అది మీ ఇష్టం. వెళ్ళమని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లే ఇక్కడ. బట్ అక్కడికి వెళ్ళే వాళ్ళ మీద ఈ రకమైన చేయకుండా బాగుంటుంది. చూద్దాం. ఎనీవే ఆవిడ ఏమైనా రియాక్ట్ అవుతారేమో దీని తర్వాత.